అందరికీ నమస్కారం. రావణ్ కేసులో ఒక ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది. వాస్తవానికి రావణ్ని 10 రోజుల కస్టడీకి అడుగుతూ ఈ నెల 6వ తేదీన గన్నవరం కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. గన్నవరం పోలీసులు పిటిషన్ వేశారు, అందరికీ తెలిసిందే. అయితే ఆ కేసు నిన్న విచారణకు వచ్చింది. అంటే కస్టడీకి ఇవ్వాలా వద్దా అనేది నిన్న కోర్టు విచారణకు వచ్చింది. కానీ అనూహ్యంగా ప్రభుత్వం తరపు న్యాయవాదులు ఏం చేశారంటే ఈ కేసును ఉపసంహరించుకుంటున్నామని చెప్పి కోర్టుకు చెప్పారు. చాలామందికి అర్థం కాల, ఇదేంటి అసలు పోలీసులు మొదటి నుంచి అడిగేదే కస్టడీ కదా, అలాంటిది కస్టడీ పిటిషన్ ఉపసంహరించుకుంటున్నామని పోలీసులు చెప్పడం ఏంటని చెప్పి అందరూ ఆశ్చర్యపోతే, న్యాయవాదులు ఏం చెప్పారంటే ప్రభుత్వ తరపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఏం చెప్పారంటే మేము సాయంత్రం మరొక పిటిషన్ వేస్తాము అని చెప్పి కోర్టు అనుమతి తీసుకుంటే కోర్టు అగ్రీ చేసింది. అంటే 10 రోజుల కస్టడీ కోరుతూ వేసినటువంటి పిటిషన్ ఉపసంహరించుకుని మరొక కొత్త పిటిషన్ సాయంత్రం వేయడానికి అనుమతి ఇచ్చింది. అయితే చెప్పినట్టుగానే సాయంత్రం మరొక పిటిషన్ వేశారు. కానీ ఈసారి ఏం చేశారో తెలుసా, 15 రోజుల కస్టడీ కోరుతూ వేశారు. అంటే మొదట వేసింది 10 రోజుల కస్టడీ కోరుతూనే మొదట పిటిషన్ వేశారు. కానీ రెండవసారి పిటిషన్ను 15 రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ వేశారు. సో చాలామందికి అర్థం కాదు. అయితే కోర్టు దీని తరపున రావణ తరపు న్యాయవాదులకి నోటీసులు కూడా జారీ చేయమని చెప్పింది అనుకోండి. ఆ తర్వాత వాళ్ళ తరపు వాదనలు కూడా విన్న తర్వాత కేసు ముందుకు వెళుతుంది. వాస్తవానికి ఇది గురువారానికి వాయిదా పడింది. సో ఈ రావణ తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి హాజరయ్యాడు దీనికి. అయితే 15 రోజుల కస్టడీకి ఎందుకు అడిగారు అంటే వాళ్ళు కొంత సమాచారం కూడా కావాలంటే మా దగ్గర కొంత కీలక డేటా రావణ్ ఫోన్ నుంచి కొంత కీలక డేటా రాబట్టిన తర్వాత రావణ్ను మరింత డెప్త్గా విచారించాల్సి ఉంది. సో దానికి 10 రోజుల కస్టడీ సరిపోదు, 15 రోజుల కస్టడీ కావాల్సి ఉంటుంది. కాబట్టి మేము పాత పిటిషన్ ఉపసంహరించుకుని మళ్ళీ కొత్తగా పిటిషన్ వేసామని చెప్పి ప్రభుత్వం తరపు న్యాయవాదులు అయితే అక్కడ చెప్పడం జరిగింది. సో అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఈ ఫోన్ డేటా, రావణ్ ఫోన్ డేటా వచ్చినటువంటి ఈ 4-5 రోజుల నుంచి ఈ ఫోన్ డేటా వ్యవహారం నడుస్తుంది. సో రావణ్ ఫోన్ డేటా వచ్చిన తర్వాత పోలీసులకు కొంత కీలక సమాచారం చిక్కినట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి అది ఇప్పటి వరకు లీక్ అవ్వాల. ఆ సమాచారం ఏంటనేది పోలీసులు బయటకు కూడా లీక్ చేయాల. సరే ఏదో కొన్ని అశ్లీల వీడియోలు అన్నారు, కొంతమంది కాల్ లాగ్స్ అన్నారు, అక్కడ వరకు లీక్ అయింది తప్ప పోలీసులు బయటికి చెప్పని కొంత సమాచారం, అత్యంత రహస్యకరమైనటువంటి సమాచారం ఆ రావణ్ ఫోన్లో దొరికింది. కాబట్టే ఈ 10 రోజుల ఇన్వెస్టిగేషన్ సరిపోదు అని భావించి వెనువెంటనే విచారణకు వచ్చిన వెంటనే నిన్న విచారణ ప్రారంభమయ్యే సమయంలోనే పిటిషన్ను ఉపసంహరించుకుంటున్నామని చెప్పి ప్రభుత్వ తరపు న్యాయవాదులు చెప్పారు అనేది వాదన. సో ఏంటి ఆ కీలక సమాచారం ఏంటి? మొదటగా 10 రోజులు సరిపోతుందని చెప్పినటువంటి పోలీసులు మళ్ళీ 5 రోజులు ఎందుకు పెంచారు? 15 రోజులు. అయితే కోర్టు 15 రోజుల కస్టడీకి ఇస్తుందా లేదా అనేది మనం చెప్పం. అలాగే రెండోది, మరోపక్క ఆ రావణ తరపు భార్య ఆ రావణ్ ఫోను ఇచ్చేయాలి, రావణ్ ఫోన్లో ఉన్నటువంటి డేటా బయటకు తీయకుండా చూడాలని చెప్పి ఏదో కోర్టులో పిటిషన్ వేసినట్టుగా కూడా ఒక ఇది వచ్చింది. కానీ వాస్తవానికి ఇది చెల్లదు. రావణ్ ఫోన్ని పోలీసులు డేటా సేకరించొద్దు అనడం కుదరదు. ఎందుకంటే ఇప్పుడు పెట్టినటువంటి చట్టం అలాంటిది. సరే ఫర్ ఎగ్జాంపుల్ ఏ సోషల్ మీడియా కేసు, చిన్న పిట్టి కేసు లాంటిది అనుకోండి. సో దాంట్లో కోర్టులు ఇన్వాల్వ్ అవుతాయి. వాళ్ళ మొబైల్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్ కావచ్చు ఇచ్చేయండి, వాటి నుంచి మీరు ఏం డేటా రికవరీ చేయొద్దని చెప్పొచ్చు. కానీ ఇక్కడ పెట్టినటువంటి ఈ ఉపా చట్టం అనేది అత్యంత సీరియస్ సెక్షన్, ఒక రకంగా దేశద్రోహానికి సంబంధించి యాంటీ నేషన్కి సంబంధించినటువంటి సెక్షన్. కాబట్టి రావణ్ ఫోన్ అనేది అత్యంత కీలకంగా మారుతుంది. ఫోనే కాదు, రావణ్కి సంబంధించినటువంటి ప్రతి ఎలక్ట్రానిక్ గాడ్జెట్ కూడా అత్యంత కీలక సమాచారంగా మారుతుంది. కాబట్టి ఈ విషయంలో మొబైల్ వెనక్కి ఇవ్వడం అనేది జరగదు. కాకపోతే ఇక్కడ రావణ్ భార్యతో ఎవరు పిటిషన్ వేయించారు, ఎవరు భయపడుతున్నారు? ఈ ఫోన్లో డేటా బయటకు వస్తే ఎవరికి భయం? ఫోన్లో డేటా బయటకు వస్తే ఎవరికి భయం? సో ఇది క్వశ్చన్. ఇక్కడ రావణ్ భార్యకు భయమా, లేదా కొంతమంది డేటా బయటపడుతుందని భయపడి డైరెక్ట్గా వాళ్ళు పిటిషన్ వేయలేరు కాబట్టి రావణ్ భార్య చేత పిటిషన్ వేయించారా సో అనేది ప్రశ్న. సో కొంతమంది డేటా బయటపడుతుందని భయపడుతున్నారు. సమాజంలో పెద్ద వ్యక్తులుగా చెప్పుకునే కొంతమంది రావణ్తో కలిసి ఉన్నారు. సో ఆ కుట్రలు గన బయటపడితే తమకు ఇబ్బంది, అలాగే డేటా గన సేకరిస్తే విచారణకు వాళ్ళు కూడా హాజరవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అనే ఒక భయంతోనే ఇప్పుడు రావణ్ భార్యను ఉపయోగించి కోర్టు ద్వారా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి రావణ్ భార్య నిజంగానే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ బయటకు తీయొద్దు అంటే ఫోను పోలీసులు స్వాధీనం చేసుకున్న వెంటనే ఈ పిటిషన్ వేసి ఉండాలి. ఉపా చట్టం పెట్టిన వెంటనే ఈ పిటిషన్ వేసి ఉండాలి. కానీ వెయ్యలేదు. దాదాపుగా వారం రోజులు గడిచిపోయిన తర్వాత రావణ్ ఫోన్లో నుంచి డేటా బయటకు వస్తుంది అని లీకులు వస్తున్న తర్వాత ఇప్పుడు భయపడుతున్నారు. సో ఎవరు భయపడుతున్నారు ఏంటి అనేది రావణ్ భార్యకే తెలియాలి. ఆవిడ వేసిన పిటిషన్ కూడా అదే. సో అందులో ఉన్నటువంటి డేటా తీయొద్దు, ఆ మా ఫోన్ను మాకు ఇచ్చేయాలని చెప్పి ఆవిడ పిటిషన్ వేసింది. సో అందులో ఏం డేటా ఉంది రావణ్ భార్యకు తెలుసా తెలియదా? ఏం డేటా ఉందో తెలుసా?
మీరు ఎందుకు అడిగారు ఫోన్? ఫర్ ఎగ్జాంపుల్ నా ఫోను ఉందనుకోండి, నేను నా ఫోన్ నాకు ఇచ్చేయండి అన్నానంటే నాకు ఒక ఐడియా ఉంటుంది అందులో ఏం డేటా ఉంది, ఏం బయటకు వస్తే ఎవరు ఇబ్బంది పడతారు, ఏ డేటా బయటకు వస్తే ఎవరు ఇరుక్కుంటారు అనేది నాకు ఒక ఐడియా ఉంటుంది నా ఫోన్లో ఏం డేటా ఉందనేది. మరి రావణ్ ఫోన్లో ఏం డేటా ఉందనేది రావణ్ భార్యకు తెలుసా? సో వాస్తవానికి రావణ్ భార్యకు తెలియదు. ఎందుకంటే రావణ్ భార్య వాస్తవానికి మొదట్లో మనకి కొంతమంది చెప్పింది ఏంటంటే రావణ్ భార్య రావణ్తో కూడా అంటి ముట్టనట్టుగానే ఉంటుంది, రావణ్ అరెస్ట్ అయినప్పుడు కూడా పెద్దగా రెస్పాండ్ అవ్వలేదని చెప్పి జడా శ్రావణ్ స్వయంగా చెప్పాడు. ఎవరైనా కుటుంబ సభ్యులు ఉంటే బెటర్ కదా అన్న సమయంలో కూడా రావణ్ భార్య ముందుకు రాలా, ఈ గమన అనే అమ్మాయి ముందుకు వచ్చింది. సో అంటే రావణ్ భార్య కొద్దో గొప్ప రావణ్తో కొద్ది దూరంగా ఉంటున్నమాట వాస్తవం. కాబట్టి రావణ్ ఏం చేస్తున్నాడు, రావణ్ ఫోన్లో ఏముందనేది వీళ్ళకి తెలియదు, రావణ్ భార్యకు తెలియదు. కానీ ఎవరు వేయించారు ఈ పిటిషన్? ఎవరు వేయించారు? ఎవరు భయపడుతున్నారు? రావణ్ ఫోన్లో డేటా బయటకు వస్తుందని ఎవరు భయపడుతున్నారు? సో అంటే రావణ్తో సంబంధాలు కలిగి ఉండి రావణ్ని తెర వెనక ఉండి ప్రోత్సహిస్తున్నటువంటి కొంతమంది శక్తులు ఈరోజు ఫోన్ డేటా బయటకు వస్తుందనే భయంతోనే రావణ్ భార్యతో వేయించారు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వాదన. ఏదేమైనా మొత్తంగా రావణ్ని 15 రోజుల కస్టడీ, అంటే 10 రోజులు చాలదు, మరొక 5 రోజులు పెంచాలి అని చెప్పి 15 రోజుల కస్టడీకి తీసుకోవడంతో పాటు మరో పక్క రావణ్ భార్య ఫోన్ని కావాలి అని పిటిషన్ వేయటం వెనక ఎవరున్నారనే కోణంలో కూడా ఇప్పుడు చర్చ నడుస్తుంది. సో దీని పట్ల రావణ్ని 15 రోజుల కస్టడీకి ఇవ్వాలని ప్రభుత్వం కోరటం పట్ల మీరేమంటారు? అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.